హాయ్ అండి. ఈ రోజుల్లో అందరూ డాండ్రఫ్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా! సో, ఆ డాండ్రఫ్‌ని పూర్తిగా పోగొట్టడానికి ఒక చిన్న చిట్కా అనమాట. ఇవన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే. ఇదొకసారి ట్రై చేయండి. మీకు డాండ్రఫ్ అనేది మాక్సిమం పోతుంది. ఆల్రెడీ నేను ట్రై చేశాను మా ఇంట్లో. వర్కౌట్ అయ్యింది. దీనికి కావాల్సినవి మందార పూలు, కరివేపాకు, మెంతులు, కుంకుడుకాయలు మెయిన్ అండి. లెమన్. నేనైతే లెమన్ కొంచెం రసం తీసేసి ఆ తొక్కలన్నీ వేసుకున్నాను. డైరెక్ట్‌గా రసం తీయకుండా కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. కుంకుడుకాయలన్నీ చిన్న చిన్నగా కొట్టుకోవాలండి ఫస్ట్. కుంకుడుకాయలన్నీ కొట్టుకున్నాక వేడి నీళ్ళల్లోని అవి కొంచెం బాయిల్ చేయాలి 5-10 మినిట్స్. సో, తర్వాత ఈ మందార పువ్వులను కూడా వేయాలి. కరివేపాకు, మెంతులు, లెమన్ ఇవన్నీ వేసి ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేయాలండి. మరి హైలో కాదు, సిమ్‌లో పెట్టి బాయిల్ చేయండి. ఆ మందార పూలు అనేవి కలర్ మారిపోతాయి. అలాగే లెమన్ తొక్కలు కూడా కలర్ మారిపోతాయి. అంతవరకు మీరు దాన్ని బాయిల్ చేయండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. చల్లగా అయ్యాక చేత్తో శుభ్రంగా వాటిని పిసకండి. అందులో ఉండే సారం అంతా బయటకు వచ్చేలాగా. ఒక శుభ్రమైన గాజు కంటైనర్ అలాగే ఒక స్ట్రైనర్ తీసుకొని అదంతా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ స్ట్రెయిన్ చేసుకున్నది ఒక 10-15 డేస్ వరకు మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిలువ ఉంటుందండి. మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకుంటున్నారో దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.